గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆత్మబంధువులారా, సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు. వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు ఋషులు. వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం, ఆచరణీయం. మన ఋషులు అందించిన విజ్ఞానం మన జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాయి. కావున అలాంటి మహిమాన్వితులైన ఋషుల సంతతికి మనం చెందిన వారమని భారతీయులందరూ గర్వించదగ్గ విషయం. పంచమ వేదమైన మహాభారతాన్ని, శాంతి ప్రతిపాదితమైన భాగవతాన్ని, వేదస్వరూపమైన రామాయణాన్ని, మహాభారత ఇతిహాసాలను, అష్టాదశ పురాణాలను రచించి ఈ మానవాళికి అందించిన వారు మన ఋషులే. ఉపనిషత్తులలో వివరించబడిన ఆత్మస్వరూపాన్ని మన ఋషులు అనుభూతం చేసుకొని ఆచరణయోగ్యంగా మానవాళికి అందించారు. భారతీయుల ఆలోచన విధానం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా ఉండాలని, ఆత్మవస్తువునే లక్ష్యంగా ఏర్పరచుకొని ఉండాలని, జీవనం సాగించాలని సూచించారు మన ఋషులు. అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు. ఈ వీడియోలో వేదవ్యాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మబంధువులరా, మన మనస్సులో ఆవరించి ఉన్న అజ్ఞానపు చీకటిని తొలగించేవారే గురువులు. ఈ జగత్తంతటికీ గురువు కాగలిగిన ద్వైపాయనుడు మానవాళికి హితం చేకూర్చే నిమిత్తం అపౌరుషేయాలైన వేదాలను విభజించారు. అంతేకాక పంచమ వేదమైన మహాభారతాన్ని, శాంతి ప్రతిపాదితమైన మహాభాగవతాన్ని మనకు ప్రసాదించారు. బ్రహ్మసూత్రాలను నిర్మించారు. అష్టాదశ మహాపురాణాలను, ఉపపురాణాలను ఏర్పరిచారు. ఇలా అన్ని రకాలుగా కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను పటిష్టం గావించి మనకు అక్షయ సంపదను ప్రసాదించి జగద్గురువై వెలుగొందాడు వేదవ్యాసుడు. అందువలననే వేదవ్యాసులు అవతరించిన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా ఒక పర్వంలా జరుపుకుంటూ గురువుల ఎడల మన భక్తి ప్రపత్తులను ఈనాటికి తెలియజేసుకుంటున్నాం. వేదవ్యాసుని అసలు పేరు అపాంతరతముడు. ఇతను భగవంతుని మనస్సు నుండి ఉద్భవించగా వేదాలు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. అంతటా భగవంతుడు ఇతనిని వాటిని అధ్యయనం చేయమని, అన్ని మన్వంతరాలలో వ్యాసునిగా పుడుతూ వేద వ్యాప్తికి కృషి చేయమని ఆదేశమిచ్చారు. అందువల్ల ఈ వైవస్వత మన్వంతరంలో పరాశర మహర్షి సత్యవతుల కుమారునిగా ఈయన జన్మించాడు. వ్యాసుడు వారికి ద్వీపంలో జన్మించినందున ద్వైపాయనుడని, నల్లటి రూపుచే ప్రకాశించుటే కృష్ణద్వైపాయనుడని, పరాశరుని కుమారుడైనందున పారాశర్యుడని, సత్యవతీ తనయునిగా సాత్యవతేయుడని, బదరికావనంలో తపమాచరించినందువల్ల బాదరాయణుడని, ఇలా వివిధములైన నామాలను కలిగి ఉన్నాడు. వేద విభజన చేసినందున కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసునిగా ప్రసిద్ధి చెందాడు. వేదాన్ని శృతి అని అంటాం. అనగా ఇది శ్రవణం చేయబడింది. దైవవాణి ఋషులచే శ్రవణం చేయబడినదే కానీ
ఎవరిచే రచింపబడలేదు. అందుచేత వేదాలను అపౌరుషేయాలు అని అంటారు. అట్టి వేదాలు 100,000 మంత్రాలతో కూడి ఉండి మహర్షులకు సాక్షాత్కరించబడ్డాయి. అవి 4 విభాగాలుగా ఉన్న కాలాంతరమున అవి అన్నీ కలిసిపోవుటచే ద్వాపర యుగారంభమునందు కృష్ణద్వైపాయనుడు దానిని సంస్కరించి ఋక్, యజుర్, సామ, అథర్వములను 4 భాగాలుగా చేశారు. వేదాధ్యయనాన్ని సుస్థిరం చేయుటకు గాను తన శిష్యులలో ప్రధానమైన 4 వాటిని బోధించారు. పైలునకు ఋగ్వేదాన్ని, వైశంపాయనునకు యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతునకు అథర్వవేదాన్ని బోధించగా ఆ 4 వారి వారి శాఖలను వారి శిష్య ప్రశిష్యుల ద్వారా లోకవ్యాప్తం గావించారు. ప్రతి వేదం 4 విభాగాలుగా విభజించబడింది. అవి సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు మరియు ఉపనిషత్తులు. మంత్ర సంహితలు, బ్రాహ్మణాలు కర్మకాండకు సంబంధించినవి కాగా, ఆరణ్యకాలు ఉపాసనాకాండకు, ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి. ఈ వేద వాక్యాలను అర్థం చేసుకునేందుకు దశలు ఉన్నాయి. అవి బాహ్యార్థాలతో పరిమిత జ్ఞానంతో అర్థం చేసుకోరాదు. ఉదాహరణకు అగ్నిని భౌతికంగా కంటితో చూడటం అనేది ఒకటైతే, ఆ అగ్నికి ప్రాణభూతుడు సూర్యశక్తి అని గ్రహించటం ఇంకొకటి. అలా కాక ఆ అగ్నినే విశ్వస్థితికి కారణమైన తేజస్సుగా భావించడంలో మనస్సు ఇంకో స్థాయిలో ఆలోచిస్తుంది. అదే అగ్నిని బుద్ధి వికాసానికి కారణమైన తేజస్సుగా భావించవచ్చు. ఇది వారి వారి స్థాయిలను బట్టి ఉంటుంది. అందువల్ల తెలిసి తెలియని అర్థాలతో వేదవాక్యాలను నిందించరాదు. అవి మనకు ప్రామాణ్యాలు. వేదాలు అంటే శృతుల తర్వాత అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నవి స్మృతులు. స్మృతి అంటే స్మరించబడినది అనే అర్థం. ఇవి ధర్మశాస్త్రాలుగా మానవుని విద్యుక్త ధర్మాలను తెలుపుతాయి. 18 మంది మహర్షులు ఈ స్మృతులను రచించగా అందులో మనుస్మృతి వేదార్థములతో సంభరితమై ఉండుట చేత ప్రధానమైనదిగా భావించబడుతోంది. శృతి స్మృతులలో చెప్పబడిన తత్వజ్ఞానమంతా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చారిత్రక కథారూపంలో వ్రాయబడిన గ్రంథాలను ఇతిహాసాలు అని అంటారు. ఇతిహాసాలు 4. అవి రామాయణం, యోగవాసిష్టం, మహాభారతం మరియు హరివంశం. అందులో ముఖ్యములైన రామాయణ మహాభారతాలలో శ్రీమద్ మహాభారతాన్ని 1,00,000 శ్లోకాలతో బృహద్గ్రంథంగా రూపొందించాడు వేదవ్యాసుడు. హిందూ ధర్మానికి నిఘంటువు మహాభారతం. అందువలననే దీనిని పంచమ వేదమని కూడా అన్నారు. ప్రపంచ వాంగ్మయంలో చెప్పుకోదగిన విషయమేదైనా ఉంటే అది వ్యాసునిచే చెప్పబడిందే తప్ప అన్యం కాజాలదు. అందుకే వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అని చెప్పబడింది. నైతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, మోక్ష సంబంధమైన ప్రతి విషయం ఈ భారతం నందు ఉంది. ఇందు లేనిది మరి ఎచ్చటను కనిపించదు. మహాభారతంలోని అతి ముఖ్యమైన అంశం శ్రీమద్ భగవద్గీత. ఇది ఉపనిషత్ సారంగా, ధార్మిక వాంగ్మయంగా అత్యున్నత స్థానాన్ని ఆక్రమించింది. సమస్త మానవ ధర్మం ఇందు నిబిడీకృతమై ఉంది. ఈ 3 తర్వాత వచ్చేవి పురాణాలు. పురాణాల యొక్క ధ్యేయం వేదమతాన్ని సాధారణ ప్రజల మనస్సులో నాటి వారిలో భగవద్భక్తిని ఉద్భవింపజేయటమే అని చెప్పుకోవచ్చు. పురాణాలు 18 కాగా ఉపపురాణాలు 18. ఇవి వ్యాస భగవానునిచే అనుగ్రహించబడినవే. ఈ 18 పురాణాలలో 6 పురాణాలు విష్ణువుని స్తుతిస్తూ, 6 పురాణాలు బ్రహ్మను స్తుతిస్తూ, 6 పురాణాలు శివుని స్తుతిస్తూ ఉంటాయి. వేదాలను విభజించిన, భారతాన్ని పురాణాలను రచించిన వ్యాసుని మదిలో అసంతృప్తి నెలకొని ఉంది. నారద మహాముని ఆదేశానుసారం భక్తిరస ప్రధానమైన శ్రీమద్భాగవతాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాల ఐతిహ్యంగా మనోజ్ఞంగా రచించి తద్వారా శాంతిని పొందాడు. అనంతరం
దానిని తన కుమారుడైన సుఖమహర్షికి బోధించగా సుఖమహర్షి దానిని లోకవ్యాప్తంగా గావించాడు. బ్రహ్మం యొక్క సిద్ధాంతాన్ని వివరించే వేదాంత సూత్రాలు అంటే బ్రహ్మసూత్రాలు కూడా వ్యాస మహర్షి ప్రసాదితమే. పరమ నిర్గుణ బ్రహ్మం మూర్తిత్వాన్ని ఇవి మనకు తెలియజేస్తాయి. మన వేదాంత తత్వానికి ఆధారం వ్యాస మహర్షి మనకు అందించిన అక్షయ జ్ఞాన సంపదే. అందుకే వేదవ్యాసులు జగద్గురువులైనారు. గురు పరంపరలో ఆది గురువుగా, వేదాంత భాస్కరునిగా, కారణ జన్మునిగా, అపర నారాయణునిగా వెలుగొందే ఆ జ్ఞానమూర్తికి వందనాలు మినహా మరేమివ్వగలం? ద్వైతులైన, విశిష్టాద్వైతులైన, అద్వైతులైన విశ్వవిజ్ఞానాన్ని మనకు అందించిన వ్యాస భగవానునికి అంజలి ఘటిస్తాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.